ముఖ్యంగా ఈరోజు వాయిస్ ఆఫ్ భగవద్గీతకు స్వాగతం సుస్వాగతం వారికి వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా భగవద్గీతను ప్రచారంలో భాగంగా భారతదేశమంతా ప్రపంచమంతా కూడా ఈ వాయిస్ ఆఫ్ భగవద్గీత ప్రతి ఒక్కరికి మానవ నిర్మాణం ఎలా ఉంది, మానవుడు ఎలా బ్రతకాలి, అసలు ఎందుకోసం బ్రతుకుతున్నాడు, ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ఉండాలి, తన కోపమే తనకు శత్రువు, తను ఇంట్లో కాకుండా బయట వారితో కూడా ఎలా మెదగాలి, ఎలా ఎదగాలి అనే అంశాన్ని ఈ భగవద్గీత ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా భగవద్గీత అనగానే మనం ఏమో అనుకుంటాం, ఇది కేవలం హిందువులకు మాత్రమే పనిచేస్తుంది, సమాజంలో వేరే వాళ్ళకు అవసరం లేదు అన్నట్టు చూస్తూ ఉన్నారు. కాదు, భగవద్గీత అనేది కృష్ణ భగవానుడు ఆ రోజు అర్జునుడికి యుద్ధ సమయంలో మహాభారతంలో తన చెవులో చెప్పిన 700 శ్లోకాలు, ఇలా 18 అధ్యాయాలు. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక అర్థం. మరి ఇలాంటి శ్లోకాలు అర్థాలు ఉన్నటువంటి మేము ఏదైతే భగవద్గీత ఇలా భారతదేశంలో 2వ టెంపుల్ మా కలమడుగు గ్రామం పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో జన్నారం మండలంలో ఉంది. ఈరోజు గత 40 సంవత్సరాల క్రితం 1984లో శ్రీహరి మౌనస్వామి గారు, ఊరు అయ్యగారు, అలాగే చాలామంది పెద్ద మనుషులు, ఊరు పురప్రముఖులంతా కూడా నరనారాయణ స్వామి వాగొడ్డుకు కట్టిన టెంపుల్. అది చాలా ఇలా పుణ్యక్షేత్రమైంది. ప్రతి సంవత్సరము 4 రోజులు అక్కడ జరుగుతూ ఉంది. మొదటి రోజు కుంకుమార్చన, 2వ రోజు యజ్ఞాలు, 3వ రోజు రథోత్సవం, 4వ రోజు మల్లన్న బోనాలు. ఇది వాగొడ్డుకు అంటే ఒక నది తీరాన, నది ఒడ్డుకు పూర్వం ఎప్పుడో ఆ యొక్క స్తంభాలతో నిర్మించినటువంటి ఆ టెంపుల్ను పునర్నిర్మాణం చేసి 84 నుంచి నేటి వరకు 40 సంవత్సరాలు. గత సంవత్సరం మొన్ననే ఫిబ్రవరిలో నేను ఆ జాతరకు వెళ్ళిన సందర్భంలో ఆ ఊరిలో ఉన్న దాదాపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం, అక్కడ యజ్ఞంలో కూడా కూర్చునడం జరిగింది. మన ఫిబ్రవరి 21, 22, 24 వరకు 4 రోజులు జరిగింది. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వడం అంటే 40 సంవత్సరాల క్రితం ఆ యొక్క టెంపుల్ నిర్మాణంలో నేను ఆ కట్టడంలో కూడా నేను పార్టిసిపేట్ అయ్యాను. ఆ రోజు అక్కడ మట్టి వెత్తడం కానీ, సిమెంట్ కలపడం కానీ, ఇటుకలు కానీ అనేక రకాలుగా పనులు చేశాను. ఒక 3 నెలలు అక్కడే ఉండి ఆ గ్రామంలో ఆ పుణ్యక్షేత్రం ఏదైతే నిర్మాణం జరుగుతుందో, ఆ దేవాలయం జరుగుతుందో, ఆ దేవాలయంలో నా వంతు కృషి ఉంది. నా యొక్క శారీరకంగా మానసికంగా నేను అక్కడ పనిచేయడం కూడా జరిగింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతా ఉన్నాను 84, 85 ప్రాంతంలో. మరి ఈ సందర్భంగా ఈరోజు ఇదంతా కూడా మా అమ్మ చేసిన కృషి. మా అమ్మ నాకు చాలా ఇప్పటికీ కూడా తను పారాయణం చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఆ గీత పట్ల ఆకర్షితులై ఉంది. ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటుంది, ఆ కృష్ణ భగవాను వేడుకుంటూ ఉంటుంది. రెగ్యులర్గా ప్రతి జాతరలో కూడా ఇప్పటి వరకు కూడా తప్పకుండా పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఈ 4 రోజుల కార్యక్రమంలో ఆ గ్రామానికి వెళ్ళి చుట్టాలు బంధువులను తీసుకుని వెళ్ళి ఆ జాతరలో పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్య అంశం. మరి ఇలా భగవద్గీతను ఒక మారుమూల ప్రాంతంలో భారతదేశంలోనే నెంబర్ 2 టెంపుల్గా ఆవిష్కరింపబడ్డది. మరి అలాంటి టెంపుల్ను అందరూ సందర్శించుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను, పుర ప్రముఖులు కానీ ఇతర పెద్దల్ని కానీ. ఈరోజు ప్రభుత్వం కూడా దానికి అనేక సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉంది. ఇంకా కూడా ఆ యొక్క టెంపుల్ నిర్మాణం ముందు ఇంకా అంటే అది అనేక అంశాల పట్ల కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ గ్రామ ప్రజలకు ఉన్నది, అట్లాగే చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నది, ప్రభుత్వ పెద్దలకు ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భగవద్గీత చదవడంలో మనిషి లోపల ఆ తాత్పర్యం, మనిషి లోపల ఓపిక, సహనం, సంస్కారం, సంస్కృతి, నేర్పు, ఓర్పు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. భగవద్గీత ఒకటే చెప్తుంది, ఏది నీది కాదు, ఎందుకొరకు నువ్వు వెళ్తా ఉన్నావు, ఎందుకొరకు నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు, ప్రతిదీ కూడా తీసుకురా. అంటే మనం జన్మ ఏదైతే వస్తూ ఉందో, జన్మ వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పొంగ కూడా ఏమీ రాదు అనేదే నేర్పుతుంది. కాబట్టి అంటే ఇతరుల పట్ల ఏదైతే అంటే కష్ట సుఖాలు కానీ ఇతరుల యొక్క అంశాల పట్ల ఇతరులతో మేలికగా ఉండే విధంగా నేర్పుతూ ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఇతరులను అంటే బాధ పెట్టకుండా ఆ అంశాన్ని కూడా నేర్పుతూ ఉంటుంది భగవద్గీత. మనము ఇతరులను ఎప్పుడైతే దగ్గరకు చూసుకుంటామో, ఇతరులను ఎప్పుడైతే మన యొక్క సభ్యులుగా చూసుకుంటామో, అప్పుడే ఆ భగవద్గీత తాత్పర్యం కానీ ఆ భగవద్గీత అంటే ఏదైతే శ్లోకాలు కానీ నేర్చుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ కనుక చేసినట్లయితే ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా శాంతిగా ఉంటుందని, శాంతియుతంగా ఉండడం కోసమే ఇది నేర్పుతోంది. అలా యుద్ధాలు కానీ, మారణ హోమాలు కానీ, అనేక రకాలుగా ఒకరినొకరు తిట్టుకోవడం కానీ, ఒకరినొకరు చంపుకోవడం కానీ, ఒకరి వస్తువులను ఒకరు దొంగతనం చేయడం కానీ, ఈ రక్తపాతం అనేది ఉండకూడదు అనేది భగవద్గీత నేర్పుతూ ఉంటుంది. కాబట్టి
కాబట్టి భగవద్గీతలో ఎప్పుడు కూడా ఒకే అంశం చెప్తా ఉంటుంది, ఏది నీది కాదు, నీయల్ల ఎవరిదో, నేడు ఎవరిదో, రేపు ఎవరిదో, దాని కొరకు మనం ప్రాకులాడకూడదు. కాబట్టి ఆస్తులు, అంతస్తులు, సంపాదన ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం, దైవత్వం ముఖ్యం. రాక్షసునిగా మారకు, మానవునిగా మారు, మానవత్వాన్ని పెంపొందించుకో, ఒక సంస్కారవంతుని తయారు చేయడం కోసం ప్రయత్నం చేయనేదే భగవద్గీత యొక్క ముఖ్య అంశం. మన భగవద్గీత శ్లోకాలన్నీ కూడా మనం చదవాల్సిన బాధ్యత ఉంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, భగవద్గీతను ప్రచార కేంద్రాలుగా ఇంకా ముందు ముందు తీసుకెళ్ళి మనం అందరం కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు మానవుని యొక్క నిర్మాణాన్ని, మానవుని యొక్క అవతారాన్ని సంపూర్ణంగా అనుభవించే విధంగా ఆ దైవత్వాన్ని పెంపొందించుకొని మానవత్వాన్ని కాపాడి ఈ లోక కళ్యాణంలో మనం ఒక ప్రమిదలుగా అయ్యి మనం అందరం కూడా మానవ నిర్మాణాన్ని గొప్పగా ఈ జాతిని పెంపొందించే విధంగా తయారు కావాలని, ప్రపంచాన్ని సుఖశాంతులుగా ఉంచాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.